హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో ఈ డిజైన్స్ మొత్తం ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఇన్స్టాలో కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే అప్లోడ్ చేసేసానండి. ఇవన్నీ కూడా ఆత్మకూరు నుంచి శకుంతల గారు అయితే పంపించారు. సో అక్కడికైతే పార్సల్ అయిపోయింది, వాళ్ళ ఫంక్షన్ కూడా అయిపోయింది అనమాట. యాక్చువల్లీ కొన్ని మెయిన్ శారీస్ వచ్చేసి తను శ్రీమంతానికి అయితే చేపించుకోయింది. సో అందుకే వెళ్ళిపోయాయి, వాళ్ళ ఫంక్షన్ కూడా కంప్లీటెడ్గా అయిపోయింది. అంటే స్టిల్స్ కొన్ని, తర్వాత ఫంక్షన్కి మెయిన్ ఫంక్షన్కి కొన్ని అలాగా చేపించుకోయింది ప్లాన్గా. సో అందుకే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయి మెయిన్ వీడియో చేస్తూ ఉంటే కస్టమర్ అడిగిన టైలర్ అడిగిన డౌట్ను కూడా క్లియర్ చేసుకుంటూ నేను వీడియో అయితే చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే అక్కడ పని అనేది బ్రేక్ పడకూడదు కదా. సో అందుకే మీకు వీడియోస్ అనేది నాకు ఎక్కడ ఎంత మేనేజ్ చేసుకుంటున్నా టైం అనేది సెట్ అవ్వలేదు అనమాట. అంటే కొత్త టైలర్ కాబట్టి అందుకే కొంచెం డిలే అనేది అవుతుంది, కొంచెం టైం పడుతుంది కదండి. సో ఇక్కడ వచ్చేసి పైతాని శారీ అనమాట. పైతాని శారీలో మొత్తం కలర్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి కదా. సో అందుకే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోయింది అనమాట. యాక్చువల్లీ ఇది వీడియో పెట్టిన తర్వాతనే కస్టమర్ అయితే ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోయింది. సో నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. ఎన్ని బ్లౌజులు వేసినా ఆ డిజైన్ మటుకు ఈ బ్లౌజ్కి యూజ్ చేసినంత కలర్స్ ఏ బ్లౌజ్కి యూజ్ చేయలేదండి. అన్ని మొత్తం టోటల్గా శారీలో ఉన్న కలర్స్ అన్ని యూజ్ చేసాం. యాక్చువల్లీ ఇది ఇంతకు ముందు బ్లౌజే అండి, ఇప్పుడుది కాదు. అయితే వాళ్ళకు ఉక్సులు ప్లస్ టెజిల్స్ మిస్ అయ్యానంట, అందుకోసం అని చెప్పి మళ్ళీ పంపించింది. సో ఇప్పుడు టెజిల్స్ పెట్టేసి ఉక్సులు అయితే కంప్లీట్ చేసి పంపించాను. సో ఈ బ్లౌజ్ అయితే మెయిన్ ఫంక్షన్ బ్లౌజ్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వర్క్కి మళ్ళీ 3D ఫ్లవర్స్ అయితే వేపించుకోయింది అనమాట. సో కంపల్సరీ నాకు 3D వర్క్ అయితే కావాలక, ఏ డిఫరెంట్ డిజైన్ నువ్వు సెలెక్ట్ చేసినా కానీ ఓకే అని చెప్పేసి అనింది. సో కొన్ని పిక్స్ 3D వర్క్ వచ్చేటివి, కొన్ని పిక్స్ అయితే నేను పంపించాను తనకు. దాంట్లో ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోయింది. మనకు ఇంకా 3D ఫ్లవర్స్తో రోజెస్ చేసి పెట్టాను అనమాట. ఈ బ్లౌజ్కి మటుకు టోటల్గా అందరూ కూడా ఫిదా అయిపోయారంటండి. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అసలు చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అని అయితే లైక్ చేశారంట. సో కస్టమర్ హ్యాపీనెస్ అనేది మనం వర్క్ చేస్తున్న వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత కష్టపడి ఏం చేసినా కానీ కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్లనే ఇంకొంచెం మనకు బూస్టప్ అయితే వస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసి నార్మల్ బ్లౌజెస్ అనమాట. ఈ శారీ నా దగ్గర తీసుకుపోయింది, వైట్ శారీ. దానికి ఈ రకంగా డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను. కొన్ని ప్యాటర్న్స్ అయితే తను పెట్టింది. సో దానికి ఏ రకంగా అయితే బాగుంటుందో నెక్స్ట్ నేను అలాగ చేశాను అనమాట. సో తను అలాగా హ్యాండ్స్ కానీ లేదు అని చెప్పేసానంటే నెక్ ప్యాటర్న్స్ కానీ పెట్టేసిందని అంటే దానికి తగ్గట్టుగా హ్యాండ్స్ మోడల్స్ కానీ, లేదంటే హ్యాండ్స్కి తగ్గట్టుగా నెక్ మోడల్స్ కానీ అయితే మటుకు పెట్టాను. సో ఇది యాక్చువల్లీ హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ వేయించుకోయిందండి. అది లైన్స్ది అప్పుడు డిజైన్ అయితే తీసుకొని అయితే వేశాను, బట్ అంతగా హైలైట్ అవ్వడం లేదు కదా అని చెప్పేసి నెక్కి అయితే నేను కట్ వర్క్ పెట్టేశాను అనమాట. తర్వాత ఈ డిజైన్ వచ్చేసి వన్ సైడ్ ప్యాటర్న్ డిజైన్ అండి. ఇది కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది, అసలు చాలా ఎక్సలెంట్గా ఉందండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో క్లాసీ డిజైన్ అంటే గిన సూపర్గా ఉంటుంది. ఆ స్టిచ్చెస్ని బట్టే మనకు సో హైలైట్ అవుతుందండి. స్టిచ్చెస్ పతిలాగా అయితే మటుకు ఉండవు, చాలా అంటే చాలా థిక్నెస్గా ఉంటుంది, ఎంబోజ్డ్గా ఉంటుంది అనమాట వర్క్. సో ఇంకా ఇది మీ అందరు చూసి నిండే వర్క్ అనమాట. నెట్ అనేది ఫ్లవర్గా ఫోల్డింగ్ చేసి పెట్టింది. ఆల్రెడీ వీడియో కూడా ఉంది ఎలా చేశానని చెప్పేసి అనేది, మేకింగ్ వీడియో ఉంది. ఒకవేళగానే ఎవరైనా చూడాలని చెప్పేసానంటే మన మెయిన్ ఛానల్లో చూసేసేయండి. సో కస్టమర్ అయితే మటుకు నిజంగా ఆ బ్లౌజెస్కి ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయితే మటుకు 100% నాకు చాలా హ్యాపీ అంటే హ్యాపీగా అయిపోయిందండి. అసలు చాలా తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అసలు ప్రతి ఒక్క బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది అక్క, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది అని చెప్పేసి అని హ్యాపీగా ఫీడ్బ్యాక్ ఇచ్చింది. సో ఇది కూడా నార్మల్ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి అయితే మటుకు ఇలా పెట్టాను. హ్యాండ్స్కి మిడిల్లో ఎలాస్టిక్ అయితే వస్తుందండి, కొంచెం డిఫరెంట్గా కనిపించేస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే ప్యాటర్న్. సో ఈ డిజైన్ అయితే మటుకు కింద స్కాలప్ ఇచ్చాను కదండి, ట్రయాంగిల్, ఇదైతే మటుకు నేను కస్టమర్కి చెప్పకోకుండా సర్ప్రైజ్గా అయితే మటుకు పెట్టాను అనమాట. సో ఈ బ్లౌజ్, మిగతా బ్లౌజెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటే కూడా నేను కస్టమర్స్కి అయితే పిక్స్ అవి షేర్ చేస్తూనే ఉంటాను అనమాట. బట్ ఈ బ్లౌజ్ మటుకు నేను కస్టమర్కి పిక్ అనేది పెట్టలేదు. తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా అనమాట, ఈ బ్లౌజ్ కూడా అంతే అండి. తను సెలెక్ట్ చేసుకోయింది, హ్యాండ్స్ సెలెక్ట్ చేసుకోయింది. నేను బ్యాక్ సైడ్ అయితే మటుకు ఇలాగ బాగుంటుంది, నెట్ పెడుతున్నాం కదా అని చెప్పేసినాం. నెట్ పెట్టి కింద మనము, నా దగ్గర ఇటాలియన్ క్రేప్ ఉంది కదండి, ఆ క్రేప్ క్లాత్ ఇచ్చాను అనమాట. సో దానివల్ల నా బఫ్ హ్యాండ్ అనేది చాలా అంటే చాలా హైలైట్ అయిపోయిందండి, సూపర్గా కనిపిస్తుంది అసలు.
సో ఫ్లవర్స్ 3D ఫ్లవర్స్ మనం కట్ చేసేసి మనం రెడీ చేసామన్నమాట. కస్టమర్ ఫీడ్బ్యాక్ వీడియో కూడా యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి. అసలు పార్సల్ చేయడానికి ఎంత తిప్పలు పడినానో తెలుసా అండి. మిషన్ కుట్టు వేసాను అనమాట. బ్యాగ్ అంతా కూడా పెట్టేశాక మిషన్ కుట్టు వేసి పైన కవర్ ప్యాకింగ్ చేశాను. సో ఆ కవర్ది తీసేది వీడియో తీయలేదు, బ్యాగ్ ఓపెన్ చేసేది తీసిందనమాట. సో నిజంగా అంటే కస్టమర్ అయితే మటుకు ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయిందండి. అండ్ దెన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శకుంతల, ట్రస్ట్ చేసి నా దగ్గరికి వర్క్స్కి ప్లస్ స్టిచ్చింగ్కి అన్నిటికీ కూడా పంపించినందుకు చాలా 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 థ్యాంక్స్. మీకు కూడా ఇలాగ ఎక్కడ ఉన్నా సరే అండి, ప్రతి ఒక్కటి మీ మెజర్మెంట్స్ బ్లౌజ్ బాగుంది అని చెప్పేసానంటే పక్కా కరెక్ట్గా ఉంది అని అంటే పంపించండి. స్టిచ్చింగ్తో పాటు కూడా వర్క్స్ స్టిచ్చింగ్ అన్నీ కూడా చేసి కొరియర్ అయితే మటుకు చేస్తామన్నమాట. సో ఏమీ ప్రాబ్లం ఉండదు. ప్రతి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు కాంటాక్ట్లోనే ఉంటానండి. కాంటాక్ట్లో లేకోకుండా అయితే మటుకు నా అంతకు నేను చెయ్యను. కొన్ని వాళ్ళ టేస్ట్లు తెలిసినప్పుడు మటుకు ఇందాక చూపించాను కదా, అలాంటి బ్లౌజెస్కి ఇది బాగుంటుంది అని చెప్పేసి అని ట్రస్ట్ చేశారు అని అంటే అలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతీయ ఎంబ్రాయిడరింగ్ వర్క్స్. బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.